కామారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులని శంకుస్థాపన చేశారు. 7 కోట్లతో నిర్మించిన 6 లైన్ల బీటీ రోడ్డుని ఏఎస్ఆర్ గార్డెన్ నుంచి కళాభారతి వరకు 2.45 కోట్లతో నిర్మించిన సెంట్రల్ లైటింగ్లని ప్రారంభించారు. ఈ సందర్భంగా కామారెడ్డి అభివృద్ధి బాటలో నడుస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డి అభివృద్ధి మరో 45 కోట్ల నిధులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పట్టణాభివృద్ధి కోసం మరొక 25 కోట్లు కూడా మంజూరు చేస్తూ ఈ రోజే ఉత్తర్వులు ఇవ్వబోతా ఉన్నారు. దాంతో పాటు మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా గౌరవనీయులైన గంప గోవర్ధన్ గారు అడిగింది, అన్న మరి మా దగ్గర ఉన్న స్టేడియం ఇంకా కొద్దిగా బాగా చేయాలి, దానికి కొన్ని డబ్బులు కేటాయించమన్నారు. అంతర్గత రహదారులకు కొన్ని డబ్బులు కావాలన్నారు. దాంతో పాటు ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం కూడా మరొక కొన్ని డబ్బులు కేటాయించమని కోరితే అదనంగా మరొక 20 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. అంటే 28 కోట్ల ప్రారంభోత్సవాలు, మరొక 45 కోట్ల ఈరోజు జీవోలు కూడా ఇష్యూ చేస్తాం. గౌరవనీయులైన పెద్దలు గంప గోవర్ధన్ గారు లాంటి సౌమ్యుడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం మనందరికీ కూడా సంతోషదాయకం. ఈ పట్టణం ఈరోజు జిల్లా కేంద్రమై, ఒకనాడు కేవలం మున్సిపాలిటీగా ఉన్న కామారెడ్డి జిల్లా కేంద్రమైంది. జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, జిల్లాకి మెడికల్ కాలేజీ మంజూరైంది. గంపా గోవర్ధన్ గారి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో మరి ఈరోజు కామారెడ్డి అభివృద్ధి బాటలో ప్రగతి ప్రధాన